ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం రోజున పూజ ఎలా చేసుకోవాలి, కలశం ఎలా పెట్టుకోవాలి, అలానే పూజా సామాగ్రి, పూజా డౌట్స్, ఒకటేంటండి వరలక్ష్మి వ్రతంకి సంబంధించి అన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున చెప్పాలండి, ఏ విధంగా చెప్పాలి పూర్తిగా తెలియచేయండి అని చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడిగారండి. వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియోనైతే అందిస్తున్నాను. ముందుగా అయితే మనము ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం రోజైతే పూజనైతే చేసుకుంటామండి. కానీ శుక్రవారం రోజున మనం అమ్మవారిని ఇంటి నుంచి అయితే పంపించమండి. అమ్మవారినే కాదండి, శుక్రవారం రోజున మనము మన ఇంట్లో వస్తువుని ఎవరికి కూడా ఇవ్వము, మన ఇంట్లో నుంచి బయటకైతే పంపివ్వమండి. అలాగే మనము వరలక్ష్మి వ్రతం పూజ చేసిన రోజు సాక్షాత్తు అమ్మవారిని మనం ఇంటికి పిలిచి చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి అన్నీ మనం ఘనంగా చేసుకొని శుక్రవారం రోజునైతే పంపించాం కదా అండి. కాబట్టి 8వ తేదీన పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా దీపారాధన ఇవన్నీ చేసుకోవాలండి. తర్వాత శనివారం రోజు అంటే ఆగస్టు 9వ తేదీన మనకి పౌర్ణమి వచ్చిందండి. చాలా విశేషమైనటువంటి రోజు అండి. ఎందుకంటే మనకి పౌర్ణమి రోజు వచ్చింది. ఈరోజు మనం సాక్షాత్తు అమ్మవారికి పూజ చేస్తే ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి వస్తాయండి. శ్రావణ మాసం వచ్చింది అంటేనే మనకి ఇంకా పండగలు, వ్రతాలు, పుణ్యాలు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. శనివారం రోజున ఉదయాన్నే మీరు 9 గంటలకి ఆ సమయంలో 9వ తేదీన ఉదయాన్నే మీరు కుదిరితే 9:30 లోపలే 9 గంటల లోపలే మీరు పూజ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే 9 గంటలకు మనకి రాహుకాలం అనేది పెడుతుందండి. మళ్ళీ 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. మళ్ళీ మీరు తర్వాత పూజ చేసినా కూడా ఇంకా అది మధ్యాహ్నం అయిపోతుందండి. అది మీరు టైమింగ్స్ అనేవి చూసుకోండి. రాహుకాలం లేనప్పుడు మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. ముందుగా అయితే శనివారం రోజున ఉదయాన్నే మీరు మళ్ళీ నార్మల్గా స్నానం చేసుకొని మళ్ళీ ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలండి. శుభ్రం అంటే డీప్ క్లీనింగ్ అయితే కాదండి. నార్మల్గా మీరు అమ్మవారి పీఠం పెట్టుకున్న దగ్గర ఏదైనా మనకి పూలు వాడిపోయినప్పుడు వీటన్నిటిని మనం చక్కగా క్లీన్ చేసుకొని అమ్మవారికి ఆల్రెడీ మనం పుష్పాలు పెట్టుంటాం కదా అండి, ఆ పుష్పాలను కూడా మనము తీసేయాలండి. ఎందుకంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ పూలు అనేటివి తర్వాత రోజుకు పనికిరావు అని చెప్తారు. కాబట్టి తర్వాత రోజు సూర్యోదయం అయిన తర్వాత ఆ పూలన్నిటిని మీరు తీసేయాలి. ఈ విధంగా పుష్పాలన్నిటినీ తీసేసుకోవాలండి. అలానే కలశం పెట్టిన వాళ్ళు కలశం మీద అమ్మవారికి పెట్టినటువంటి పూలమాల కానివ్వండి, పూలు కానివ్వండి, మీరు జాగ్రత్తగా అవన్నీ తీసేసి పక్కనైతే మీరు ఏదైనా కవర్లు అట్లా వేసుకొని ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేసుకోవాలండి. తర్వాత అమ్మవారికి మీరు మళ్ళీ దీపారాధన చేసుకొని నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని దీపారాధన అనేది చేసుకొని అమ్మవారికి మీ శక్తి కొలది ఏదైనా నైవేద్యం అనేది కూడా చేసుకోవాలండి. లేదు ఇవేవి లేవు అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ పాలైనా సరే అమ్మవారి దగ్గర పాలు కానీ అటుకులు కానివ్వండి, లేదు మీరు చేసుకోగలను అనుకుంటే మళ్ళీ ఏదైనా పొంగల్ కానివ్వండి, ఏదైనా సరే నైవేద్యం అనేది చేసుకొని అమ్మ దగ్గర పెట్టుకొని మళ్ళీ అమ్మవారికి సింపుల్గా మీరు పూజ చేసుకొని అష్టోత్తరాలు శతనామావళి పఠిస్తే చాలా మంచిదండి. కుంకుమతో కానీ లేదా డబ్బులతో కానివ్వండి, లేదు మంగళకరమైన వస్తువులతో వీటన్నిటితో మీరు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ అనేది చేసుకోండి. తర్వాత మీరు దీపారాధన ఇవన్నీ చేసుకొని దీపం, ధూపం, నైవేద్యం ఇవన్నీ సమర్పించిన తర్వాత మనకి అమ్మవారికి మీ శక్తి కొలది ఏదైనా సరే తాంబూలంగా అంటే అమ్మ నేను ఈ సంవత్సరం బాగా చేసుకున్నానమ్మా అని మీ ఆశీర్వాదంతో తర్వాతి సంవత్సరం కూడా చేసుకునే నాకు అదృష్టాన్ని అవకాశాన్ని ఇవ్వమ్మా అని అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ శక్తి కొలది ఏదైనా సరే చీర, జాకెట్టు, పండ్లు ఇవన్నీ తాంబూలం అనేది అమ్మకి సమర్పించాలండి. ఇవన్నీ కూడా దీపం వెలుగుతున్నప్పుడే మీరు అమ్మవారికి తాంబూలం అనేది అమ్మవారికి చూపించాలి. కుదిరితే మీ భర్త మీరు మీ ఇద్దరు కలిసి అమ్మవారికి అమ్మకైతే అమ్మ ముందు తాంబూలం అనేది సమర్పించండి. తాంబూలం అంతా సమర్పించిన తర్వాత అమ్మవారికి మీరు ఉద్వాసన మంత్రం అయితే చెప్పండి. తాంబూలం అన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారికి మీరు ఉద్వాసన మంత్రం అనేది చెప్పుకోవాలండి. ఉద్వాసన మంత్రం నేను మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఉద్వాసన మంత్రం చెప్పుకున్న తర్వాత అమ్మవారిని కుడివైపు నుంచి ఎడమవైపుకి 3 సార్లు అయితే కదిలించాలండి. కలశం ఉన్నవాళ్ళు 3 సార్లు అయితే మీరు కుడివైపు నుంచి పైకి వెత్తి అలాగా మీరు 3 సార్లు అయితే అమ్మవారి కలశాన్ని అయితే కదిలించాలండి. తర్వాత కలశం కదిలించినంత అమ్మవారి ఫోటోని కూడా మీరు అలానే కదిలించాలి. మరి పూజ అంతా అయిన తర్వాత కలశంలో వేసిన వస్తువులని ఏం చేయాలి అంటే దీని గురించి కూడా ఆల్రెడీ నేను ప్రత్యేకంగా వీడియో అనేది పెట్టానండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నిన్ననే నేను వీడియో అప్లోడ్ చేశాను, ఉపయోగపడితే చూడండి. ఈ విధంగా అయితే మీరు ఉద్వాసన అనేది చేసుకోవాలండి. కొంతమంది ఉద్వాసన చేసేటప్పుడు కూడా వచ్చిన ముత్తైదువులకు వాయనం అనేది ఇస్తూ ఉంటారండి. అది మీ శక్తి కొలది మీరు ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వచ్చు. అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇచ్చిన తర్వాత అమ్మవారికి కొంతమంది ఎర్ర నీళ్ళు అనేటివి ఇచ్చి మంగళహారతి అనేది కూడా ఇస్తూ ఉంటారండి. ఒక 5 మంది ముత్తైదువులు కలిసి అమ్మవారికి మంగళహారతి కూడా ఇస్తూ ఉంటారు. అలా కూడా ఇవ్వచ్చండి, ఇలా కూడా చేసుకోవచ్చు.
మీ అందరికీ ఒక డౌట్ అనేది ఉంటుందండి. పూజలో మనము చేతికి తోరం కట్టుకుంటాం కదా, మరి అమ్మవారికి ఇచ్చిన వాయినం ఏం చేయాలి, ఇలా డౌట్స్ అనేటివి ఉంటాయి కదా. మీరు చేతికి కట్టినటువంటి తోరంని తర్వాత రోజు కానివ్వండి లేదా 3 days తర్వాత కానివ్వండి, మీరు ఆ తోరంని తీసి ఎవరు తొక్కని ప్లేస్లో ఏదన్నా పారే నీళ్ళల్లో వేసేస్తే చాలా మంచిదండి. లేదు అనుకుంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. అలానే అమ్మవారికి పెట్టినటువంటి వాయనం అంటే చీర, జాకెట్ వీటిని ఏం చేయాలండి అంటే, ఆ చీర జాకెట్ ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తీసుకోవచ్చండి. మీ అత్తగారైనా సరే తీసుకోవచ్చండి. లేదు ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే మీకు ఇవ్వాలి అని అనిపిస్తే ఆ వాయనంని ముత్తైదువుకైతే ఇవ్వచ్చు. అందులో వేసినటువంటి ఈ ఐటమ్స్ ఉంటాయి కదా, తమలపాకులు, ఆకు, వక్క, ఇవి కూడా మీరే తీసుకోవచ్చండి. ఇదండి ఓవరాల్గా వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజున ఉద్వాసన అనేది ఏ విధంగా చెప్పుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా తెలియచేశానండి. మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.